పరిస్థితి ఉంది. సో ఎక్కడ కూడా కేసీఆర్ అధికారికంగా మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. కానీ ఫామ్ హౌస్లో అడపదడప పార్టీ నేతలు వచ్చినప్పుడు కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద తెలంగాణలో బీఆర్ఎస్కు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక ఎన్నికలు కూడా జరిగాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2 సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అది కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, మన జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు. ఈ 2 ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. జూబ్లీహిల్స్లో అయితే ఏకంగా 25 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. ఇటు ఓవైపు కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం కావడం, ప్రత్యక్ష రాజకీయాల్లో కేసీఆర్ లేకపోవడం వల్ల పార్టీ నేతల్లో పూర్తిగా నైరాశ్యం అయితే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇక బయటికి రాక తప్పదని కేసీఆర్ భావించారు. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో మన జరిగిన పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరగకపోయినప్పటికీ కూడా సో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా పార్టీ గుర్తు మీద జరుగుతాయి. కాబట్టి సో వచ్చేటువంటి రోజులు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఖచ్చితంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఉద్దేశిస్తూ అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనటువంటి కేసీఆర్ గురించి ఏం మాట్లాడతామని చెప్పని ఆయన చెప్తూ వచ్చారు. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కింద నాయకత్వ లోపం కూడా ఉంది అనేటువంటి విమర్శలు సొంత పార్టీ నుంచి కూడా వస్తున్నాయి. సో కనుక ఈ నేపథ్యంలో పార్టీకి రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉంది కనుకనే సో ఇక ఆయన పూర్తిగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. సో ఆయన సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సో తాజాగా ఆయన నీటికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా కేసీఆర్ తీసుకోబోతున్నారు. ప్రధానంగా సో ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశంలో అంటే మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం మొదలైంది. సో పార్టీకి సంబంధించినటువంటి ఒక విస్తృత స్థాయి సమావేశంగానే చెప్పవచ్చు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాదాపు ఒక 400 మందికి పైగా నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. సో వచ్చే 3 ఏళ్లకు సంబంధించినటువంటి ఒక ఆయన యాక్షన్ ప్లాన్ కూడా కేసీఆర్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత కేసీఆర్ మీడియాను కూడా అడ్రస్ చేయబోతున్నారు. సో సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ మీడియాను అడ్రస్ చేస్తారని చెప్పని పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు? సో ఇప్పటి వరకు దాదాపుగా గంట సేపుగా జరుగుతున్నటువంటి సమావేశంలో కేసీఆర్ అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలను పంచుకున్నారు. సో దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అంశాలే కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో ఎట్లాంటి వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతున్నటువంటి అంశాన్ని ఆయన చెప్పొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా ఆయన చెప్పొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలసీల గురించి కూడా చెప్పారు. సో అలానే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అహంకారానికి సంబంధించి కూడా కేసీఆర్ తన ప్రసంగంలో చెప్తూ వస్తున్నారు. సో ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ముందర పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఇప్పటికే స్పీకర్ ఒక తీర్పు కూడా ఇచ్చారు. వాళ్ళ మీద వేటు చెల్లదని చెప్పని, వాళ్ళ మీద అనర్హత వేటు వేయమని చెప్పని కూడా స్పీకర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన గుదిబండగా మారింది కేసీఆర్ కుమార్తె కవిత. సో కవిత ఏకంగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ, కేటీఆర్ని టార్గెట్ చేస్తూ, హరీష్ రావుని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా టార్గెట్ చేస్తూ వరుసగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మరి కవిత విషయంలో కేసీఆర్ ఎట్లాంటి స్టాండ్తో ఉంటారు, ఏం మాట్లాడతారు అనేటువంటిది కూడా ఒకంత ఆసక్తిగా ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ ఏం చేయబోతారు? సో ఆయన పాదయాత్రలు చేస్తారా, బస్సు యాత్రలు చేస్తారా, సభలు నిర్వహిస్తారా, లేదా ఎట్లాంటి కార్యాచరణతో ఆయన ప్రజల్లోకి వెళ్తారనేటువంటిది కూడా కొంత ఉత్కంఠగా ఉంది, ఆసక్తిగా ఉంది. సో ఈ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తారనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్కు కౌంటర్గా యాక్షన్ ప్లాన్ కూడా మొదలుపెట్టింది. సో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సో రేపు మంత్రులతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. సో ఈ నెలాఖరున ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను కూడా ఆయన నిర్వహించబోతున్నారు. కేసీఆర్ ఈ సమావేశాలకు రావాలని చెప్పని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. సో మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఈ చలికాలం కూడా రాజకీయాలు మరింత హాట్గా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో తెలంగాణ భవన్ దగ్గర మా ప్రతినిధి నరేష్ ఉన్నారు, అలానే గాంధీ భవన్ దగ్గర మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సో ముందుగా మనం తెలంగాణ భవన్కి వెళ్దాం. సో నరేష్, కేసీఆర్ దాదాపుగా 1:15 నిమిషాలుగా ఆయన మాట్లాడుతున్నారు. సో 2 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి సమావేశం 3 గంటలకు మొదలైంది. కొద్దిసేపు